అరే మామ దీనికి 10,000 ఉంటావరా? అరే మామ, నా దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి కానీ నాకైతే 1 వీక్లీ ఈఎంఐ ఉందిరా. అరే మామ అర్జెంట్ 2 డేస్ రేపు ఇచ్చేస్తాను నీకు. నువ్వు అన్నది కరెక్టే మామ, నువ్వు కానీ టైం నాకు డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ చెక్ బౌన్స్ పడుతుందిరా నాకు. అరే మామ నా మీద నమ్మకం లేదారా? అరే మామ, నమ్మకం కోసం కాదురా. ప్లీజ్ రా మామ, ఏదో రంగు సెట్ చేయరా. సరే మామ, ఫోన్ పే చేస్తానైతే. సరే మామ, చేస్తాను. థ్యాంక్స్ మామ. సరే మామ, టైంకి ఇచ్చారా? అరే ఓకే మామ అయితే నీ ఇదేంటి రాయితీ బదిలించాలి ఫోన్ చేస్తున్నాడు. హలో అదేరా మామ, మనీ అరేంజ్ అవనియా? ఇచ్చేస్తాం మామ 2 days లో. మనీ ప్రాబ్లం ఉన్నా కొద్దిగా ఏమనుకో. అరే మామ, 2 days అని తీసుకున్నారా, ఇప్పుడు 10 days అయింది. ఇచ్చేస్తాను రో, ఇచ్చింది 10,000 కదా, లక్ష రూపాయలు ఇస్తాను. 2 సార్లు ఫోన్ చేస్తున్నాను రా బాబు. ఒరే మామ, నేను కొంచెం ఈఎంఐ కట్టుకోవాలి, కొంచెం కొట్టరా. సరే ఉండైతే. ఏమైంది ఈ మధ్య మీ ఫ్రెండ్షిప్ క్లోజ్ గా ఉండడం లేదు? ఏం లేదు మామ, మా ఊరికి నేను కొంచెం ఎక్కువ మంచి చేశాను. అంటే ఏంటి మామ, అర్థం కావలేదు. అర్థమయ్యేది ఏం లేదు మామ, మన జీవితంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఎంతైతే ఇచ్చి మర్చిపోగలమో అంతే ఇవ్వాలి. ఒకవేళ డబ్బులు కానీ తిరిగి అడిగామనుకో, ఇచ్చిన డబ్బులు పోతే తీసుకున్న ఫ్రెండ్షిప్ పోతుంది. ఇదే ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడు జరుగుతున్నది.